ఇది ఒక స్కూల్. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒకప్పుడు స్కూల్ ఇది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు చూడండి ఎంత విశాలంగా ఉందో. గదులు, ప్లే గ్రౌండ్స్. ప్రజెంట్ ఇప్పుడున్న స్కూల్స్లో ఇంత పెద్ద గ్రౌండ్స్ ఎక్కడా లేవు మన విజయనగరంలో. ఇది 40 వార్డులో ఉంది. విజయనగరంలో 40 వార్డులో ఉంది ఈ స్కూల్. ఎలా పాడైపోతుందో చూసారా గ్రౌండ్. ఒకప్పుడు ఇక్కడ చదువుకొని విద్యార్థులు ఎంతోమంది బయటకు వచ్చారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. 6 నుంచి 10 వరకు ఇంకోటి ఉన్నది, అది కూడా చూపిస్తాను మీకు. దీనికి సంబంధించిందే. 6 నుంచి 10 వరకు ఈ స్కూల్. ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు. చూసారా చాలా పెద్ద గ్రౌండ్స్, ప్లే గ్రౌండ్స్, చాలా పెద్ద ప్లే గ్రౌండ్స్. ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ మీద కూడా ఉద్యోగాలు కొట్టేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు, బాగా చదువుకొని. ప్రజెంట్ ఇప్పుడు ఏంటైందనంటే ఇది చర్చి రూపం కిందకి మార్చారు. అప్పుడు మన పూర్వీకులు ఎందుకు ఇచ్చారో ఈ స్థలాలు? స్కూల్ కోసం ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? స్కూలు ఆపేశారు. స్కూల్ ఆపేసి చర్చిలు కట్టుకుంటున్నారు. చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్సో. 6 నుంచి 10 వరకు ఇక్కడ, 1 నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ చెప్పారు. మనసు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పేద పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? ఏ స్కూల్కి వెళ్తున్నారు? కాన్వెంట్ స్కూల్లో ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్థలాలు చూస్తే చర్చిల కిందకి మారుస్తున్నారు. ఇదంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న టైంలో జరిగింది. చూస్తున్నారా ఎంత పెద్ద విశాలంగా, ఎంత పెద్ద పెద్ద చెట్లు, ఎంత విశాలమైన గ్రౌండ్లో ఫుట్బాలు, వాలీబాలు, క్రికెట్ అన్నీ ఆడుకునేవారు. ఇప్పుడు అవి ఏవో ఆడుకోనికుంటే చేస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది మరి మనకి? చూడండి ఈ స్కూల్ అయితే ఎంత అందంగా ఉందో. ప్రైమరీ స్కూల్. జారుడు వల్ల, ఉయ్యాల, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. మీకు అది వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చూడండి ఎంత విశాలంగా ఉందో. శుభ్రం చేసుకుంటే స్కూలు మళ్ళీ నడిపించవచ్చు. మంచి ప్లే గ్రౌండ్ చేయొచ్చు. పిల్లల్ని మంచి అభివృద్ధిలో తీసుకొని రావచ్చు. అయితే నేను ఇప్పుడు మీకు ఇది బ్యాక్ నుంచి చూపిస్తున్నాను. ఈ స్కూలు ఆర్సన్ స్కూల్. ముందు నుంచి కూడా తీస్తాను. అవతల రోడ్డుకి వెళ్ళాలి అది. అంటే చూడండి ఈ రోడ్డు నుంచి అవతల రోడ్డుకి వెళ్ళాలని అంటే ఇది ఎంత పెద్ద స్కూలో. దీంట్లో చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇది ఎంత పెద్ద స్కూలో. ఎంత మంచి గేమ్స్ ఆడుకునేవారు. క్రికెట్ ఆడుకునేవారు, వాలీబాల్ ఆడుకునేవారు, ఫుట్బాల్ ఆడుకునేవారు. ఇప్పుడు స్పోర్ట్స్ కేటగిరీలో జాబులు సంపాదించుకొని ఇప్పుడు ప్రజెంట్ విజయనగరంలో మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు. కొంతమంది చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నారు వేరే వేరే కేటగిరీలో. అలాగే స్పోర్ట్స్ కేటగిరీ మీద సంపాదించుకుని ఉద్యోగాలు చాలామంది హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందో అర్థం కావట్లేదు. కంటిన్యూటీ వీడియోలు. స్కూల్ ప్లేసేనండి. ఇదొక పాయింట్ వ్యూ. ఇదంతా 6 to 10th అని చెప్పాను కదా, ఆ స్కూల్ యొక్క ప్లే గ్రౌండ్స్. ఆ స్కూల్లో ఏటేట్ కట్టారో చూడండి. అనిపిస్తుంది ఎందుకు స్కూల్ ఆఫీసర్ అర్థం కాలేదు. మనసు చాలా బాధ అనిపిస్తుంది. ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది పేద కూలి పనులు చేసుకొని స్కూల్లో చదివించుకునే పిల్లలు ఎంతోమంది అభివృద్ధి చెందేవారు ఈ స్కూల్లో చదువుకొని. ఎందుకు స్కూల్ ఆఫీసర్ అర్థం కావట్లేదు. చర్చిలు కట్టారు, పెద్ద పెద్ద చర్చిలు ఇవి. మన సనాతన ధర్మాన్ని ఏమవుతుందో, ఎటువైపు వెళ్తుందో తెలియదు, కానీ
ఈ ఇంత పెద్ద చర్చిలు ఎలా వస్తున్నాయో తెలియదు. స్కూల్ నడిపించడానికి మాత్రం డబ్బులు రావు. మన విజయనగరంలో 40 వార్డు చాలా పెద్ద ప్లేస్లు చూడండి. ఈ చివరి నుంచి మీకు ఇందాక చూపించాను, చూసారా వీడియో? ఇటువైపు స్కూల్ అది కనిపించట్లేదు. మన ఆంధ్రప్రదేశ్లో ఇలా జరుగుతుందా? బోర్డర్ స్కూల్ క్లోజ్ చేసేయడం ఏంటండి? స్కూల్ క్లోజ్ చేసేస్తే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసు. ఎంతమంది విద్యార్థులు ఇప్పుడు ఎక్కడ చదువుకోవాలి, ఇప్పుడు ఆడుకోవడానికి స్థలాలు లేవు. ఆ సరౌండింగ్స్ లో ఉన్న పిల్లలందరూ ఈ స్కూల్లో చదువుకునేవారు. వాళ్ళ తల్లిదండ్రులు, ఇప్పుడున్న పిల్లలు నుంచి తీస్తాను కదా, వాళ్ళ తల్లిదండ్రులు తెలుస్తుంది స్కూల్ గొప్పతనం. యువతల రోడ్డుకి వచ్చి తీస్తానని అంత బాగా చదువుకొని ఈ రోజుల్లో ఎక్కడండి? ఎక్కడ స్పోర్ట్స్ ఆడిస్తున్నారు, ఖోఖో ఆడిస్తున్నారు, కబడ్డీ ఆడిస్తున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? రేపు మన రాష్ట్రం ఏటవుతుంది? ఒక ఆర్మీకి పంపించాలంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఫిజికల్ ఫిట్నెస్ పంపించగలుగుతామా? ఎవరైనా సరే. బోర్డు కూడా ఆర్సిఎం సెయింట్ ఆన్సెస్ హై స్కూల్ కంటోన్మెంట్ విజయనగరం. కానీ దీంట్లో ఇప్పుడు స్కూలు నడపట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. దీని గురించి పట్టించుకోవాలి ప్రభుత్వం. చూస్తున్నారా? వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అది స్కూల్. ఇందాక ఫ్రంట్ నుంచి చూపించాను కదా, బ్యాక్ నుంచి చూపించాను కదా, ఇది ఫ్రంట్ వ్యూ. ఎంత పెద్ద గ్రౌండో కదండి. ఈ రోజుల్లో ఏ స్కూల్లో కూడా ఎంత పెద్ద గ్రౌండ్ లేదు. చూస్తున్నారా?